మీరు వినబోతున్న కథ తెల్లని కాకులు. రచన డాక్టర్ ఏ సుబ్బారావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియుర సుమతి అని పక్కింట్లో కుర్రాడు పెంకులదిరిపోయేలా అరుస్తూ పద్యాన్ని వల్లవేస్తుంటే రమణయ్యకి నిద్ర రావడం లేదు. అది ఆ రోజుల్లో రాసిన పద్యం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో తెల్లని కాకులున్నాయి అని చెబుదామనిపించింది రమణయ్యకి. వసంత రాత్రి డ్యూటీకెళ్ళింది. టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగంలో షిఫ్ట్స్ తప్పవు. రాకరాక వచ్చిన ఉద్యోగ అవకాశం వదిలి ఇంట్లో కూర్చుంటే అంతే. నా బోర్డు బిఏకి ఈ రోజుల్లో ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంది వసంత టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చిన నాడు తన సంశయం చూసి. తనేదో చెప్పబోయాడు. నా మీద నీకు నమ్మకం లేదా నాన్న? లేక నేను రాత్రుళ్ళు పనికి వెళ్తే ఏదైనా అఘాయిత్యం జరుగుతుందని భయమా? ఇలా భయపడుతూ ఎన్నాళ్ళు బతకగలం? ప్రపంచం ముందుకు పరిగెడుతోంది. మనం పరిగెత్తలేకపోయినా కనీసం వడివడిగా అడుగులు వేయాలి, లేకపోతే చాలా వెనకబడిపోతాం అంటూ తనని మాట్లాడనీయలేదు వసంత. వయసుకి మించి మానసికంగా ఎదిగిన వసంత మాటలకి తన దగ్గర సరైన సమాధానం లేక మౌనంగా ఉండిపోయాడు. 3 నెలల క్రితం వసంత ఆ ఉద్యోగంలో చేరకపోయి ఉంటే ఏమై ఉండేదో ఊహించడం కష్టం. బహుశా రోడ్డు మీద నిరాశ్రయులుగా నిలబడి ఉండేవారేమో. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అంటూ కొత్త పద్యాన్ని అందుకున్నాడు పక్కింటి కుర్రాడు. 32 ఏళ్ల క్రితం పురిటి గదిలోంచి కేర్ కేర్ మన్న పసివాని ఏడుపు వినిపించగానే తన ఒళ్ళు పులకరించింది. తన తండ్రి పేరు శేషాచలం. అదే పేరుని తన మొదటి కొడుక్కి పెట్టాడు. పొడవాటి కాళ్ళు చేతులతో పుట్టినవాడు అదృష్టవంతుడవుతాడంటే తను ఆనాడు సంబరపడ్డాడు. అది జరిగిన 3 ఏళ్లకి రాధ హాస్పిటల్లో పురుడు పోసుకుంది. పుట్టిన నక్షత్రం మంచిది కాదు, శాంతి కావాలంటే 2వ కొడుకుని వెంటనే చూడ్డానికి వీలైంది కాదు. శాంతి చేసుకుని రాధ తండ్రి పేరు రామానుజంని బియ్యంలో రాశాడు తను. రమణయ్య వ్రాత ముత్యాలు పేర్చినట్లుంటుంది అన్న పురోహితుని మాటకి తను పొంగిపోయాడు. కోర్టు దగ్గర కాగితాల పెట్టె వేసు కూర్చుని స్టాండ్ కాగితం మీద ప్రోనోట్ రాయడానికి 2 రూపాయలు, ఆస్తి వ్యవహారాల దస్తావేజు తయారు చేయడానికి 5 రూపాయలు పుచ్చుకునేవాడు. పుష్కలంగా డబ్బు చేతిలో పడ్డంతో ఉన్న పాత ఇంటిని మరమ్మత్తు చేయించి వసతి యోగ్యంగా ఉండేటట్టు అమర్చాడు తను. ప్రభుత్వం భూపరిమితి చట్టాన్ని ప్రవేశపెట్టబోతోందన్న పుకారు వెలువడితే ఎక్కువ భూములున్న కామందులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆస్తిని పిల్లల పేరున ఇతర దగ్గర బంధువుల పేరున మార్చడానికి దస్తావేజులు రాయడానికి చెప్పలేనంత గిరాకీ తగిలింది. దాదాపు 4 ఏళ్లు. రమణయ్య దస్తావేజు రాశాడంటే అది ప్రింట్ కొట్టినట్లే ఉంటుందని ప్రజలు తన దగ్గరకే ఎక్కువ గుమిగూడడంతో దస్తావేజులు రాసే ఇతరులు మెటికలు విరిచేవారు. ఇత్తడి గిన్నెలో బెళ్ల మీద 4 ఇడ్డెళ్లతో 2 బెళ్లల్ని ఉంచి వాటి మీద గుడ్డ కట్టి పొగలు కక్కుతున్న ఇడ్లీలని లేత కొబ్బరి పచ్చడితో ఉదయం 7 గంటలకల్లా అందించేది రాధ. ఇడ్లీలను తిని స్వంత కర్రావు పాలను తాగి ఇంట్లోంచి 8 కల్లా బయటపడేవాడు. లింగధారి వీధిలోంచి అయ్యకోనేరు గట్టు మీదకు వచ్చి బొంకుల దిబ్బ షరాఫ్ ఖానా వీధి దాటి గంట స్తంభం మీదుగా కోర్టుకి నడిచి వెళ్లడానికి దాదాపు 45 నిమిషాలు పట్టేది. మధ్యాహ్నం పలహారం కోసం 1 గంట లేవడం తప్పిస్తే సాయంకాలం 5 వరకు తీరుబడి లేనంత రాత పని. ఏ రోజు 100 రూపాయలకి తక్కువ ఆదాయం ఉండేది కాదు. వసంత పుట్టేసరికి చేతివ్రాతకి పోటీగా టైప్ మిషన్లు వచ్చాయి. క్రమంగా ముత్యాలు పేర్చినట్లు ఉన్న తన చేతివ్రాత టైప్ మిషన్ ముందు ఓడిపోవడం మొదలైంది. వసంతకి 10 ఏళ్లు వచ్చేసరికి రోజుకి 1 దస్తావేజు రాయడం కూడా గగనమైంది. ఇంకేమీ దారి లేక నెలకి 200 చొప్పున 2 కొట్లలో పద్దులు రాయడానికి కుదురుకున్నాడు. అప్పుడు శేషాచలంకి 22 ఏళ్లు. ఎలాగోలాగా డిగ్రీ అయిందనిపించి
పేపర్లలో ప్రకటించిన ఉద్యోగాలకి దరఖాస్తులు పంపినా టైపు షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు కరువైతే ఉత్త బిఏ డిగ్రీ ఉన్న శేషాచలంకి ఉద్యోగం ఎలా వస్తుంది? 2 సంవత్సరాల్లో 200 దరఖాస్తులు పంపినా ఫలితం కనిపించలేదు. ఒకరోజు, నాన్న, నా స్నేహితుడొకడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. నే హైదరాబాదు వస్తే తన దగ్గర ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు అన్నాడు అంటూ నర్మగర్భంగా ఆగాడు శేషాచలం. ఎంత కావాలేమిటి అని తను ప్రశ్నించాడు. 400 ఉండకపోతే కష్టం అన్నాడు శేషాచలం. డబ్బు సమకూడకపోతే చేతికున్న ఉంగరం అమ్మి 400 శేషాచలంకి అందించాడు. 2 నెలల తర్వాత తనకి ఒక చిన్న ఉద్యోగం దొరికిందని, జీతం చాలా తక్కువని, త్వరలో దానికన్నా మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉన్నట్టు రాశాడు శేషాచలం. 6 నెలల తర్వాత కొత్త ఉద్యోగంలో చేరానని, పొద్దుననగా బయలుదేరి సాయంకాలం చీకటి పడిన తరువాత ఇంటికి వస్తున్నానని తప్పిస్తే ఇంకేమీ వివరాలు రాయలేదు. చెప్పా పెట్టకుండా 1.5 సంవత్సరం తర్వాత ఒకరోజు రైలు నుంచి ఊడిపడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. హైదరాబాదు నీళ్లు వంట పట్టాయనడానికి నిదర్శనంగా తెలుపు నిగారింపు వచ్చింది శేషాచలం మొహంలోకి. శరీరానికి కండబట్టి జబరగా తయారయ్యాడు. హైదరాబాదు నుంచి తెచ్చిన బట్టలు ఇంట్లో అందరికీ అందించాడు. వచ్చిన మర్నాడు రాత్రి భోజనాల దగ్గర, నాన్న, నాకు ఈ ఉద్యోగం రావడానికి నా స్నేహితుని పెదనాన్న కారణం. ఉద్యోగం వచ్చాక మరోసారి ఆయన కలగజేసుకోవడం వల్లనే ఈ ఉద్యోగం ఖరారయింది. ఆయనకి ఒక కూతురుంది, పేరు శాంత. ఉద్యోగ ప్రయత్నాలప్పుడు వాళ్ళు తరచూ వెళుతుంటే శాంతతో పరిచయం పెరిగింది. ఆమెకి నేనంటే ఇష్టమని తెలిసింది. ఆర్భాటాలు ఏవీ లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని మేం నిశ్చయించుకున్నాం అంటూ తన ఆకస్మిక రాకకి కారణాన్ని వివరించాడు శేషాచలం. తనేమీ మాట్లాడలేదు. కానీ రాధ, అదేమిటి శేషు, మాతో సంప్రదించకుండా అలా నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అడిగింది. ఏం చేయనమ్మా, దొరకక దొరికిన ఉద్యోగం. శాంత కూడా నేను పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తుంది. అందంగానే ఉంటుంది, కురూపి కాదు. మీరు కూడా ఒప్పుకుంటారనే ధైర్యంతో మాటిచ్చాను అన్నాడు పెద్ద కొడుకు. తరువాత శేషాచలం పూర్తిగా హైదరాబాదుకి అంకితమయ్యాడు. శేషాచలం అలా వెళ్ళిపోయాడని మదనపడుతుంటే రెండో కొడుకు రామానుజం బీకాం పరీక్ష 2 సార్లు తప్పి 3వసారి పూర్తి చేశాడు. పొద్దున్న ఇంటి నుండి బయటపడిన రామానుజంకి తిరిగి సాయంకాలమే ఇల్లు జ్ఞాపకానికొచ్చేది. ఎంతసేపు స్నేహితులతో తిరుగుడే. రామానుజం ఉద్యోగం కోసం ప్రత్యేకంగా కష్టపడడం తనెప్పుడూ గమనించలేదు. రామానుజానికి తండ్రంటే చెప్పలేనంత విసుగు, నిరసన. తను ఇంటి నుంచి బయలుదేరిన అరగంటకి ఇంట్లో నుంచి బయటపడి తను ఇంటికి రాకముందరే ఇల్లు చేరుకోవడం వలన తనకి రామానుజం గురించి ఏమీ తెలిసేది కాదు. ఒకరోజు అర్ధాంతరంగా ఎవరో మినిస్టర్ చనిపోయాడని కోర్టు కట్టేస్తే ప్రకాశం పార్క్ దగ్గర నుంచి వస్తున్న తనకి సిగరెట్ తాగుతున్న రామానుజం, ఒక ఆడపిల్ల పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, ఆ ఇద్దరి మధ్య ఉన్న చనువు చూసి గతుక్కుమన్నాడు. చీకటి పడుతుంటే ఇంటికి వచ్చిన రామానుజంని నిలదీసి, ఎవర్రా ఆ పిల్ల అని అడిగాడు. ఆ ప్రశ్నకి రామానుజం భయపడతాడనుకున్న దానికి విరుద్ధంగా, పేరు వనజ, కాలేజీలో బిఏ చదువుతోంది అన్నాడు. అంత ధైర్యంగా సమాధానం చెబుతున్న రామానుజంని చూసి బిత్తరపోయాడు. ఆడపిల్లలతో అంత చనువు పనికిరాదు అని తనంటే, వనజ నేను పెళ్లి చేసుకోబోతున్నాం అని బాంబు పేల్చాడు రామానుజం. 22 ఏళ్లు నీకు, ఉద్యోగం లేదు, ఏమీ ఠికానా లేనివాడికి పెళ్ళేమిటి? ఆ పిల్ల తల్లిదండ్రులకి ఇది తెలిస్తే తాట ఒలిచేస్తారు అని తను మందలించబోయాడు. అప్పుడు నిరసనగా రామానుజం తన వైపు చూసిన చూపు తానెప్పుడూ మర్చిపోలేడు. వనజ తల్లిదండ్రులకు తెలుసు, వాళ్ళకి ఆమె ఒక్కర్తే సంతానం. కాకినాడ దగ్గర వాళ్ళకి సగ్గుబియ్యం ఫ్యాక్టరీ, పొలాలు ఉన్నాయి. పెళ్ళయ్యాక నా సంగతి వాళ్ళు చూసుకుంటారు. నాకు ఠికాణా ఉన్నా లేకపోయినా మీరేమీ హైరాణ పడనవసరం లేదు అంటూ దురుసుగా సమాధానం చెప్పి చెప్పులు తొడుక్కుని వీధిలోకి వెళ్ళాడు రామానుజం. 6 నెలల తర్వాత వనజని గుడిలో పెళ్లి చేసుకుని మకాం కాకినాడకు మార్చాడు రామానుజం. రామానుజం దృష్టిలో తనకు అప్రయోజకుడు, పిల్లల కోరికలు తీర్చలేని తండ్రి. తనలాంటి వ్యక్తికి పిల్లల్ని ఈ లోకంలోనికి తీసుకువచ్చే అర్హత లేదని అతని అభిప్రాయం. పుష్కలంగా డబ్బుండేది ఆ రోజుల్లో. అదంతా పటాపంచలవుతుందని ఎవరు ఊహించగలరు?
ధరలు అంత విపరీతంగా పెరిగిపోతాయని తను కలలో కూడా అనుకోలేదు. చెట్టంత 2 కొడుకుల్ని పరిస్థితులు దూరం చేశాయి. కర్మ కర్మ కాకపోతే ఇంకేంటి? కర్మ అంటే వసంత విరుచుకుపడుతుంది. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కర్మ పదాన్ని వాడతారు నాన్న. అమ్మకి డబ్బు లేక సరైన సమయంలో వైద్య సహాయం అందక చనిపోవడానికి కర్మకి ఏం సంబంధం నాన్న? ఇంటి మీద పుష్కలంగా అప్పుంటే మరింత అప్పు తెచ్చి అమ్మ దినకార్యాలకి గోదానానికి ఖర్చు పెట్టడంలో ఔచిత్యం ఏంటి నాన్న? పక్షవాతం వచ్చి మంచాన పడి చచ్చిపోయిన అమ్మ ఆ గోదానంతో వైతరణిని దాటిందో లేదో కానీ బతికి ఉన్న మనకి తిండి లేదు. నువ్వు మళ్ళీ విధి కర్మ అంటూ ఏమైనా సాగతీస్తే నేను అన్నయ్యల్లా ఇల్లు వదిలి పారిపోతాను అంది వసంత. తెలియని దాని గురించి అంత చులకనగా మాట్లాడడం మంచిది కాదని మందలిద్దామనిపించినా నీకేం తెలుసు నాన్న దాని గురించి అని నిగ్గదీస్తే తన దగ్గర సమాధానం ఏది? నోరు మూసు కూర్చున్నాడు తను. వసంతకి 24 ఏళ్ళు. ఇంకా ఆలస్యం అవ్వకుండా పెళ్లి చేసేయాలి. కాని ఎలా? 40,000 ఖరీదు చేసే ఈ కొంప మీద 30,000 అప్పుంది. ఇవాళో రేపో అసలు వడ్డీ అంటూ పీకల మీద కూర్చుని ఇంటిని తన పేరున రాయించుకుంటాడు షావుకారు. చేతిలో ఒక్క పైసా కూడా లేని తను వసంత పెళ్లి మాట ఎలా తలపెట్టగలడు? ఈ మధ్య హైదరాబాదులో మీ అబ్బాయి స్కూటర్ మీద వెళుతూ కనిపించాడు. ఏమాత్రం పంపుతున్నాడు మీకు నెలకి అని అడిగాడు ఒక వ్యక్తి తను పద్దులు రాస్తున్న షావుకారు దుకాణంలో. ఆహా అలాగా అంటూ ఏదో పనున్నట్టు అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళాడు తను. అది తన విద్యుక్త ధర్మం అని తను సమాధానపడ్డాడు. నిజానికి తను విత్తనం వేసిన చెట్టు కాయలు కాయడానికి వాడి మామగారు ఎరువు వేశారు అనుకుంటూ నిద్ర కోసం అటూ ఇటూ తిరుగుతున్నాడు రమణయ్య. దుప్పటి ఖాళీలలోంచి దోమలు లోపలికొచ్చి రమణయ్య రక్తాన్ని పీల్చనారంభించాయి. దీని సెగతరగా ఎన్నాళ్లైనా విజయనగరానికి దోమల బాధ తీరడం లేదు అనుకుంటూ దుప్పటిని విదిలించి ఆలోచనల్ని రామానుజం వైపు మరల్చాడు. కార్తీక మాసం చలి దుప్పటిలోంచి పొగాకు కంపులా చొచ్చుకు వస్తోంది. బయట పిండారబోసిన వెన్నెల. కార్తీక పౌర్ణమి నాడు భీమునిపట్నం సముద్ర స్నానానికి కుటుంబం అంతా కలిసి వెళ్తే అందరితో పాటు ఈత సరిగ్గా రాని రామానుజం కూడా సముద్రంలోనికి దుమికాడు. పెద్ద కెరటాలు ఒడ్డుకు కొట్టుకు వస్తూ ప్రజల్ని పల్టీ కొట్టిస్తున్నాయి. 2 మునకలు వేసి కావలసినన్ని నీళ్లు మింగి 3వ మునకకి సిద్ధంగా ఉన్న రామానుజంని తను ఒడ్డుకు చేర్చి వీపు మీద ఒత్తి నీళ్లను కక్కించాడు. 10 నిమిషాల తరువాత కళ్ళు తెరిచిన రామానుజం తనని వాటేసుకుని బావురుమన్నాడు. ఈరోజు ఆ రామానుజంకి తండ్రి జ్ఞాపకానికే రావడం లేదు. రామానుజం ఎలా ఉన్నాడో? వెధవ నిద్ర ఎప్పటికి పడుతుందో? మెలకువగా ఉంటే ఈ ఆలోచనలు తనని తెగ ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటూ గింజుకున్నాడు రమణయ్య. చెవుల చుట్టూ మైక్రోఫోన్తో ఫోన్లో మాట్లాడుతున్న వసంత వైపు కళ్ళని వీలున్నప్పుడల్లా మరలుస్తున్నాడు గోపాలం. రాత్రి 12 గంటల తర్వాత అడపాదడపా వస్తున్న ఎంక్వైరీలు తప్ప ఇతర కనెక్షన్ల ఉధృతం పలుచబడింది. తల చుట్టూ ఉన్న మైక్రోఫోన్ని తీసి పక్కకు పెట్టి వసంత వైపు తిరిగాడు గోపాలం. గదంతా విస్తరించిన ట్యూబ్లైట్ల వెలుతురులో వయసుతో పాటు వచ్చిన లావణ్యంతో వెలుగుతూ వసంత ప్రకాశిస్తోంది. సన్నగా ఉన్న చిన్న ముక్కు మీద బలమైన పుటాలు, రవ్వంత కోలమొహం, మైక్రోఫోన్ని తప్పించుకొని చివరలు కనిపిస్తున్న పల్చని చెవుల నుంచి వేలాడుతున్న చవక రకం దుద్దులు, మెడలో ఒక తెల్ల నకిలీ ముత్యాల దండని గోపాలం పరీక్షగా చూస్తుంటే వసంత తల తిప్పింది. 2 కళ్ళు కలుసుకున్నాయి. సన్నగా నవ్వి తిరిగి తన పనిలో నిమగ్నురాలైంది వసంత. మరొక అరగంట గడిచేసరికి స్విచ్ బోర్డు మీద లైట్లు వెలగకపోవడం చూసి, రేఖా, ఒక అరగంట విశ్రాంతి తీసుకుని వచ్చాక నీకు రిలీఫ్ ఇస్తాను అంటూ రేఖకి చెప్పి రిసీవర్ని టేబుల్ మీదుంచి గోపాలం దగ్గరకొచ్చింది వసంత. నాకు సిగరెట్ కాల్చాలనుంది, బయటకు రండి వసంత, కాస్త ఫ్రెష్ గాలి పీలుద్దాం అని గోపాలం ప్రతిపాదిస్తే గోపాలం వెంట బయటకు నడిచింది వసంత. తలుపు తీసుకుని హాల్లోనికి రాగానే సిగరెట్ ముట్టించాడు గోపాలం. సన్నగా పడుతున్న తుంపరితో బయట వాతావరణంలో నీటి ఆవిరి పేరుకుంది. యథాప్రకారం వీధిలాంతర్లు కాంతి విహీనమైన వెలుతుర్ని విస్తరింపచేస్తున్నాయి.
మీతో ఒక విషయం చాలా రోజులుగా ప్రస్తావిద్దాం అనిపించినా ఎలా మొదలుపెట్టాలో తెలియక ఆగాను. మీరంటే నాకు అంటూ సంభాషణని మొదలుపెట్టిన గోపాలాన్ని ఆపి, అబ్బా గోపాలం గారు, అది సినిమాల భాష, నిజ జీవితంలో చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. అయితే ఇలాంటి విషయాల్లో నేనింకా పాతకాలపు మనిషినే. మా నాన్నను వెళ్ళి మీ తల్లిదండ్రులను కలవమని చెప్పేదా అంది వసంత. గోపాలం ఒక్కసారి పొలమారాడు. దగ్గుతుంటే ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న పొగ అంచెలంచెలుగా బయటకొచ్చింది. మా వాళ్ళకి కట్నం కులాల పట్టింపు ఎక్కువ, అందుచేత వాళ్ళు దీనిని ఆమోదించరు అన్నాడు గోపాలం. ఈ దోబూచు ఆటలంటే నాకు ఇష్టం లేదు. మీ తల్లిదండ్రుల ఇష్టాలను కాదని నన్ను పెళ్లి చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే మా నాన్నతో ఈ సంగతి చెప్తాను. ఆయనకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయనకు అభ్యంతరం ఉంటే? నేను చెప్పేది శాంతం వినండి. నా తండ్రి బాధ్యత నాది. పెళ్ళైనా ఆయన నాతోనే ఉంటారు. నేను ఆయనకి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించి పెళ్లి చేసుకుంటే ఒకే ఇంటిలో నివసిస్తున్న ఇద్దరికీ ఇబ్బందే. అందుచేత ఆయనకి ఆమోదకరంగా ఉండాలి. ఆయనకి అభ్యంతరం ఉండదని నా నమ్మకం. ఆయన మనతో ఉండవలసిన అవసరం ఏమిటి? వార్ధక్యంలో తల్లిదండ్రులు తమ కొడుకుల దగ్గరికి వెళ్తారు. అది చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ. మీ అన్నయ్యల దగ్గరికి ఆయన వెళితే ఏ సమస్య ఉండదు. ఏమిటి, మీరు ఆనవాయితీలకు విలువిస్తారా? పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చూడడం ఆనవాయితీ. దానిని వదిలేసి మీరు నాతో పెళ్లి ప్రస్తావన తెచ్చారే. మా అన్నయ్యలు వాళ్ల బాగోగులు చూసుకుని ఇల్లు విడిచిపెట్టి వెళ్లారు. 6 నెలల క్రితం మా నాన్నకు సన్నని గుండెపోటు వచ్చింది. నేను తప్పితే ఆయనకి వేరే దిక్కులేదు. ఆయన బాధ్యత నాదే అంది వసంత. మీరు మరోసారి సావకాశంగా దీని గురించి ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు. సాంప్రదాయంగా పెళ్లి చేసేందుకు మా నాన్న దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నా పెళ్ళంటూ జరిగితే అది రిజిస్ట్రార్ సమక్షంలోనే జరుగుతుంది. రేఖ ఒక్కత్తి పనితో సతమతమైతూ ఉంటుంది. పదండి అంటూ వసంత లోపలికి దారి తీసింది. సిగరెట్ పీకని ఆర్పి బయటకి గిరవాటేసి వసంత వెనకాలే గది లోపలికొచ్చాడు గోపాలం. రమణయ్య చనిపోయి 11 రోజులైంది. హైదరాబాదు నుంచి వచ్చిన శేషాచలం, కాకినాడ నుంచి వచ్చిన రామానుజం, నా దగ్గర డబ్బు లేదు, దానాలు దినకర్మలు అనవసరం అని అనగానే వాటి గురించి ప్రస్తావించకుండా వారం రోజులుండి వెళ్ళిపోయారు. అనుకున్నట్లే షావుకారొచ్చి త్వరలో అప్పు తీర్చడమో తప్పితే ఇల్లు ఖాళీ చేయడమో చేయాల్సి ఉంటుందని మెల్లగా హెచ్చరించి వెళ్ళాడు. ఇల్లంతా నిర్మానుష్యం. కెరోసిన్ లాంతర్లా వెలుగుతున్న ఎలక్ట్రిక్ బల్బ్ వెలవెలా పోతోంది. తండ్రి వాడుకునే గదిలో అలికిడైతే వసంత లేచి ఆ గదిలో లైట్ వేసింది. గప్పున వెలిగిన వెలుతుర్ని భరించలేక కన్నంలోనికి పారిపోతున్న ఎలుక కనిపించింది. ఒక కర్ర బీరువా తప్ప గదంతా ఖాళీ. తండ్రి మరోసారి జ్ఞాపకానికి వచ్చి వసంత కళ్ళు చెమర్చాయి. తండ్రి తనకి జ్ఞానం వచ్చేసరికి తండ్రి బేదరికంలోనికి అడుగుపెట్టాడు. పొద్దుననగా పనికి వెళ్ళి రాత్రి 9 గంటలకు ఇల్లు చేరే తండ్రికి పిల్లల గురించి పట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వయసుకు ముందరే చత్వారం రావడంతో పద్దులు రాసి రాసి కళ్లద్దాలు ఇంకాస్త దళసరయ్యాయి. కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులేక ఉన్న పాతవాటిని వాడి కళ్ళు చిట్లించి అవస్థ పడేవాడు. సరైన తిండి లేక వీపు 4 బద్దలా వంగింది. ఇంటి గురించి జీవితం అంతా గింజుకుని గొడ్డులా చాకిరీ చేసిన తండ్రికి ఏం ఒరిగింది? తనకి చేతనైనంత చేశాడని గ్రహించని 2 కొడుకులు రెక్కలు రాగానే ఎగిరిపోయిన పక్షుల్లాగా తల్లిదండ్రుల ఉనికే పట్టించుకోకుండా గడప దాటారు. హైస్కూల్లో మంచి మార్కులొచ్చినా తండ్రికి ఆర్థిక పరపతి లేక తనని కాలేజీకి పంపలేదు. అప్పుడు తనకి లోలోపల కోపం రాజుకుంది. కానీ ఒకరోజు రాత్రి మజ్జిగన్నంలో ఆవకాయ నంచుకుంటూ వెంకట్రావు ఆదివారం వచ్చి పద్దులు రాస్తే నెలకి 100 రూపాయలు ఇస్తానన్నాడు. దేవుని ధర్మమా అంటూ అది నిఖరమైతే వసంతని కాలేజీకి పంపుతాను. ఆడపిల్ల కాబట్టి ఇంట్లోనే ఉంచేశాననుకుంటారు అని తండ్రి అనడం వింది. దాని మాటకేం కాని మీరు మరొక జత బట్టలు వెంటనే కొనుక్కోవాలి, చిరుగులు కనిపిస్తున్నాయి అంది తల్లి. నా గురించి ఎవడు పట్టించుకుంటాడు? వసంత కాలేజీకెళ్తే దానికి బట్టలు తీయాలి అన్నాడు తండ్రి. తండ్రి దయనీయమైన వాలకాన్ని చూసి జాలి వేసింది.
గౌరవం పెరిగింది. మనిషి ఎన్నాళ్ళు బతికాడు అన్నది ముఖ్యం కాదు, ఎలా బతికాడు అన్నది ముఖ్యం అంటారు విజ్ఞులు. కానీ తండ్రిని చూస్తే ఎందుకు బ్రతికాడు అన్నది ముఖ్యమనిపించింది. గుండె జబ్బు వచ్చి తగ్గాక శారీరకంగా శిథిలమైనా ఇంకే దారి లేక మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ 2 మైళ్ళు పనికి నడిచి వెళ్ళేవాడు. అమ్మా వసంత, నీతో పనిచేసే గోపాలం నన్ను కలవడానికి వచ్చాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అతను నాకు నచ్చాడు. నా గురించి నువ్వు అతిగా కంగారు పడుతున్నావని అతను చెప్పాడు. శేషాచలంకి ఉత్తరం రాశాను అన్నాడు. తండ్రి ఒకనాడు తను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సిగ్గు విడిచి నీ దగ్గరకొచ్చి ఉండనా అని ఆత్మాభిమానాన్ని పాతిపెట్టి ప్రాధేయపడుతూ కొడుకుకి ఉత్తరం రాసిన తండ్రిని చూస్తే గుండెలు పిండినట్లయింది. నీ పిచ్చిగాని నువ్వు హైదరాబాదులో ఉండగలవా? అయినా అన్నయ్య ఏం రాస్తాడో చూద్దాం అంది తను. శేషాచలం దగ్గర నుంచి జవాబు రాలేదు. వసంత, నీకు ఉద్యోగం లేకపోతే నాతో వచ్చేయమనేవాణ్ణే అన్నాడు శేషాచలం హైదరాబాదు తిరిగి వెళ్లే ముందర రోజు. జీవితమంతా బ్రతకడానికి నీకు ఊపిరి పోసిన మీ మామగారికి నువ్వు విడవనని విశ్వాసం ప్రదర్శించడం సబబేనేమో. కానీ జీవం పోసి రూపు కల్పించి దాదాపు 22 సాకిన నీ తండ్రి కనీసం ఒక ఉత్తరానికైనా నోచుకోలేదా అని అడగాలనిపించింది. కానీ అడిగి ఏం ప్రయోజనం? శేషాచలం మాట వరుసకైనా ఆ ముక్క అన్నాడు. రామానుజం అదీ లేదు. జీతం కోతతో తీసుకున్న సెలవు ఈ వేళ్లతో సరి. రేపొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. కాస్త నిద్ర పడితే బాగుండును అనుకుంటూ రాయిలా ఉన్న తలగడ మీద బలంగా ఒత్తింది వసంత. అందరూ వెళ్ళిపోయారా అంటూ గోపాలం పలకరించాడు. ఆ అంది వసంత. అదే ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటే పాత జ్ఞాపకాలు రొద చేస్తాయి అన్నాడు. మౌనంగా వసంత తల ఊపింది. మీ నాన్నగారు చనిపోవడానికి ముందరి రోజు గంటస్తంభం దగ్గర రోడ్డు మీద కలిశాం. పలకరించాను. ఇద్దరము 3 లాంతర్ల కూడల వైపు కదిలాం. క్రితంసారి మీ ఇంట్లో ఆయన్ని కలిసినప్పుడు తను హైదరాబాదు వెళ్ళడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. యథాలాపంగా దాని గురించి అడిగాను. మీ అన్నయ్య దగ్గర నుంచి ఇంకా జవాబు రాలేదంటే అవసరం అనిపిస్తే ఇంకో ఉత్తరం రాయమన్నాను. 3 లాంతర్ల జంక్షన్కి చేరాక చెరొక వైపు మళ్ళాం అన్నాడు గోపాలం. వసంత విస్మయంగా గోపాలం వైపు చూసింది. వసంత, ఇదివరకు ఉన్న ఇబ్బంది ఇప్పుడు లేదు. నీ మనసు కుదుటపడ్డాక మన సంగతి ఆలోచించు అని అర్థించాడు గోపాలం. వసంత వెంటనే సమాధానమీయలేదు. కాసేపు ఆలోచించి, ఈ మధ్య ఒక సినిమా చూశాను. దానిలో ఒక రాకుమారుడు అతని ప్రియురాలు వాహ్యాళికి వెళుతుంటే ఒక కొలను దగ్గర హాయిగా తిరుగుతూ రెక్కల్ని ఆడించే ఒక హంస కనిపిస్తే దాని రెక్కలు చాలా అందంగా ఉన్నాయంటుంది ప్రియురాలు. ఆమెను ఆనందపరిచి తద్వారా తను ఆనందపడాలని పరిగెత్తుకు వెళ్ళి ఆ హంస రెక్కలని తెగకోసి ఆమె దగ్గరకు తీసుకువస్తాడు. అతని చేతుల నిండా రక్తం. రక్తసిక్తమైన హంస రెక్కల్ని, వాటిని తీసుకువచ్చిన రాకుమారుణ్ణి అసహ్యంగా చూస్తూ అక్కడ్నుంచి పరిగెత్తి పారిపోతుంది ప్రియురాలు. నీ సుఖం కోసం, నీ కోరిక తీరడం కోసం గుండె జబ్బుతో శిథిలావస్థ దశలో ఉన్న నా తండ్రితో నా పెళ్లికి ఆయన ఇక్కడ ఉండడం ప్రతిబంధకమన్నది 2 సార్లు వ్యక్తపరిచావు. కొడుకు పట్టించుకోకపోవడం, నా వివాహం గురించి తాపత్రయం ఆయనని మృత్యువుకి దగ్గరగా తోశాయి. నువ్వు పనిగట్టుకు వెళ్ళి ఆయనను చంపలేదు. నీ చాకచక్యంతో ఆయన మీద ఒత్తిడి తెచ్చావు. బయటకి కనపడ్డం లేదు కానీ నీ చేతుల నిండా రక్తమే. మనం పెళ్లి చేసుకుంటే ఆ రక్తపు చేతులు నన్ను తాకడానికి వస్తే నేను కుంచుకుపోతాను. పురుషుని స్పర్శలో స్త్రీ రోమాంచని, ఉద్వేగాన్ని కలుగచేయాలి కానీ అసహ్యంతో ముడుచుకుపోయేలా చేస్తే ఇద్దరిలో ఏ ఒక్కరికి అది ఆనందాన్నివ్వదు. మన సంసారం ప్రభుత్వం అనుమతిచ్చిన వ్యభిచారం అవుతుంది. నాతో మళ్ళీ ఎప్పుడూ మన పెళ్లి ప్రస్తావన తీసుకురాకు అంటూ దిగ్భ్రాంతితో చూస్తున్న గోపాలాన్ని తప్పించుకుని లోపలికి వెళ్ళింది వసంత. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.